ఓకే. హరి ఓ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతవాసాం కుశపుష్పబాణచాపాం అణివాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం కరకలితపీతవస్త్రాం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నజటకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయతాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. సరితా పరమేశ్వరి నమః. లలితా రహస్యశాస్త్రం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో శ్రీ విద్యా మంత్రానికి సంబంధించినటువంటి నామం 25వ నామం చెప్పుకున్నాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య అంటే శ్రీ విద్యా మంత్రం అని అర్థం. శుద్ధ విద్య అంటే ఈ శుద్ధ విద్య ఎలా వస్తున్నది అనేటువంటిది గొప్ప విశేషం. అంటే శ్రీ విద్యా మంత్రం మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఏమిటంటే ప్రధానంగా దంతములు, ముఖ్యంగా దంతాలు 32 దంతాలు ఉంటే శుభ్రంగా మాట్లాడతాడు. దంతాలే లేవు అనుకోండి, వాడు ఏం మాట్లాడతాడు? అది అందువల్ల దంతముల నుండి బయటికి వస్తూ ఉన్నాయి అని పైకి అర్థం. లోపల అర్థం ఏం చెబుతున్నారంటే దీనిలో ద్విజపంక్తి ద్వయోజ్వల. ద్విజపంక్తి అని అంటే ద్విజ అంటే అర్థం ఏమిటంటే బ్రాహ్మణులు విప్రులు. విప్రుడు అనే మాటకు అర్థం ఏంటంటే వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాణిని విప్రుడు అంటారు. ఇప్పుడు సహజంగా బ్రాహ్మణ అనేటువంటి జనరల్ పాయింట్. దీనిలో విప్ర శబ్దం అనేటువంటిది దాన్ని సూచిస్తుంటుంది. ఏంటంటే వేదాన్ని వేదమంత్రాన్ని పఠించేటువంటి వాళ్ళని విప్రహ అంటారనమాట. ఇది కాబట్టి వేదమంత్రాల్ని పఠించేటువంటి విప్రులు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఆ వేదం వాళ్ళ యొక్క ముఖం నుంచి వస్తున్నది అని అంటే ద్విజులు వాళ్ళందరూ. ఆ ద్విజ పంక్తి విప్రుల వరుస అని అర్థం. నేను కాశీలో చూశాను. నేను ప్రత్యేకంగా ఒక పాఠశాల ఉన్నది అక్కడ, పిల్లలకి చెప్పే వేదాలు చెప్పే పాఠశాల. అక్కడ చూశాను వాళ్ళందరూ వరుసగా నిలబడి ఆ యజుర్వేద మంత్రాలు పఠిస్తుంటుంటే కొంతసేపు చూసిన సందర్భాలు అనమాట. అవి ఏమనిపిస్తుంది అంటే స్వరయుక్తంగా చెబుతుంటారు కదా, అవి మన చెవులకి వస్తుంటే ఒక అలంకారం లెక్క ఉంటుంది. అంత విశేషంగా అనమాట. అది అలా వస్తున్నాయి అని అంటే ఏమిటి అని అంటే అమ్మవారు అని అర్థం అనమాట. అది ఒకటి. ఆ వేద మంత్రములు అనేటువంటిది ఒకటి శుద్ధ విద్య.
ఇక శుద్ధ విద్య అనేటువంటి ఇంకొక దానికి ఏమిటంటే అర్థము శ్రీ విద్యామంత్రము. ఈ శ్రీ విద్యామంత్రం అనేటువంటి శుద్ధ విద్య. శుద్ధ అనే మాటను ప్రయోగించాడు. విద్య అనే ముందు శుద్ధ అని ఎందుకు ప్రయోగించాడు? ఇది విశేషం. విద్య అంటే అన్ని విద్యలే. ప్రతిదీ మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, ఒకరి దగ్గర ఒక విద్య నేర్చుకున్నాడు, ఎవరి దగ్గర ఒక కొండలు చేయటం నేర్చుకున్నాడు, అది విద్య. బంగారం తయారు చేయడం అది విద్య. కారు నడపడం నేర్చుకున్నాడు, అది విద్య. టెక్నాలజీ ఇట్లా ఈ టెక్నాలజీ ఇవన్నీ విద్యలే. ఇవన్నీ కూడా ఈ విద్యలన్నీ కూడా ఎటువంటి విద్యలు అంటే ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి విద్యలు. ఇవన్నీ కూడా దీనిలో అది విశేషం. త్రిగుణాత్మకమైనటువంటి విద్యలు ఇవన్నీ అన్నం పెట్టేవి. ఏదో ఒక సామెత అవుతుంది, కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి ఒక సామెత కూడా ఉంది. అవి అనమాట ఆ విద్యలు అవన్నీ. అయితే ఈ విద్య అది కాదండి. ఈ విద్య త్రిగుణములకు అతీతము, నిర్గుణ అది అర్థం. ఈ విద్య అంటే అర్థమైంది, నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందేటువంటి విద్య, మోక్షాన్ని పొందటానికి తగినటువంటి విద్య, అది శుద్ధ విద్య. ఇది అర్థం. ఈ శుద్ధ విద్య ఏమిటనంటే శ్రీ విద్యామంత్రం. ఈ శ్రీ విద్యామంత్రం అనేటువంటిది విశేషం ఏమిటనంటే 16 అక్షరాలు. 16 అక్షరాలు మనకి, 16 దంతాలు, పైన 16 కింద 16 దంతాలు. ఈ 16 అక్షరాలలో నుంచి తయారైనటువంటి ఒక మంత్రం. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాం. అదేమిటనమాట శ్రీ విద్యా మంత్రం. ఏమిటి దీనిలో విశేషం అని అంటే, గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉన్నది. ఋగ్వేదం నుంచి వచ్చినటువంటిది గాయత్రి మంత్రం. ఋగ్వేదంలో 3వ మండలంలో ఉంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అంటే గాయత్రి అనేటువంటి ఛందస్సు. ఆ ఛందస్సు తోటి నిర్మితమైనటువంటిది కాబట్టి ఆ మంత్రాన్ని గాయత్రి మంత్రం అన్నారు. ఇక అర్థాల తర్వాత వాటి సంగతి పక్కన పెడదాం. గాయత్రి మంత్రాన్ని, ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరు ఏమిటంటే ఎలా తీసుకుంటారో ఏమిటో దాని సంగతి అంతా కూడా ఆ వేదంలో చెప్పారు. అది సరిపోతుంది, దాని సంగతి పక్కన పెట్టేద్దాం కాసేపు. మరి అట్లయితే కొంత వర్గం మాత్రమే గాయత్రి మంత్రం చేత మోక్షాన్ని పొందటానికి, శక్తులు పొందటానికి అన్ని విధాల పనికొస్తున్నది అనేటువంటి విషయం కనబడుతూ ఉన్నది గాయత్రి మంత్రం వలన. అయితే మరి అందులో మనకి ఏం చెప్పారనంటే, సర్వం కల్విదం బ్రహ్మ, అందరిలోనూ పరబ్రహ్మ ఉన్నాడు అనేటువంటి ఒకటి మనకు ఉన్నది కదా, మనకు వేదంలో చెప్పినటువంటిది. కాబట్టి అందరూ ఉద్ధరింపబడాలి కాబట్టి అందుకని వ్యాసుల వారు శ్రీ విద్యా మంత్రాన్ని ప్రవేశపెట్టారు. శ్రీ విద్యా మంత్రాన్ని, ఈ శ్రీ విద్యా మంత్రం అనేటువంటిది 16 అక్షరాలతోటి ఉన్నది. ఈ 16 అక్షరాలతో ఉండేటువంటి శ్రీ విద్యా మంత్రాన్ని గురువు గారి దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఎలా వ్రత దీక్షలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గురువు చెప్తారు. ఆ శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసన చేసుకోవాలి. అంటే వీళ్ళు గాయత్రి మంత్రాన్ని ఎలా అయితే ఉపాసన చేసుకుంటున్నారో అట్లా అట్లా ఎవరు కేవలం స్త్రీలనే కాదు, పురుషులు కూడా అందరూ సర్వం. ఇప్పుడు శ్రీ విద్యా మంత్రం ఉంది, శ్రీ విద్యా మంత్రాన్ని నేను కూడా జపిస్తూ ఉంటుంటా. మామూలు జనరల్ గా గాయత్రి మంత్రం అట్లా అనమాట. ఇది ఆ శ్రీ విద్యా మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు. ఈ 3 భాగాల్లో మొదటి భాగం చదువుతున్నాం మనం ఇప్పుడు. ఈ మొదటి భాగం ఏమిటంటే వాగ్భవ కూటం. వాగ్భవం అంటే వాక్కులు భవ పుట్టున్నటువంటి కూటమి. ఇదంతా ఈ శిరస్సు అంతా వాక్కులు పుట్టేటువంటి ఒక కూటమి, ఒక సమూహంతో ఉన్నటువంటిది ఈ వదనము. అది అనమాట. అందువలన ఈ ముఖానికి ఏం పేరు పెట్టారు? వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. పంకజ అంటే అర్థం ఏంటి? పద్మం. ముఖ పద్మము. ఈ ముఖ పద్మము నుంచి వాక్కులు వస్తూ ఉన్నాయి. ఇది పద్మము. పద్మంతో పోల్చాడు ఈ ముఖాన్ని. పద్మంతో పోల్చాడంటే అర్థం ఏమిటనమాట? సువాసనలు. సువాసనలు అంటే ఈ మంత్రం ఎటువంటిది అంటే సువాసనలతోటి ఉన్నటువంటిది. సువాసనను కలిగిస్తూ ఉంటుంటుంది, సుజ్ఞానమును కలిగించేటువంటిది. ఇంత విశేషం. అందువల్ల పంకజంతో పోల్చాడు అట్లా.
అలా ఇటువంటి ఆ మొట్టమొదటి ఆ బీజాక్షరం, ఈ వాగ్భవ కూటానికి మొట్టమొదటి బీజాక్షరము సరస్వతీ మాత. పైన సరస్వతీ మాత, శిరస్సంతా సరస్వతీ మాత. సరస్వతి ఏంటి? వాక్కుల రాణి, వాక్కులకు అధిదేవత, వాగ్ అధిష్టాన దేవత. ఎన్ని సంపద ఉన్నా ఎంత ఉన్నా గాని వాక్కు యొక్క ఆ విశేషం, వాగధిష్టాన దేవత యొక్క అనుగ్రహం లేనిది ఏం ప్రయోజనం లేదు. అందువలన వాక్కు ప్రధానమైనటువంటి, ఆ వాక్కు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఈ శిరస్సునదే సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అని చెప్పారు. శరీరాలలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నింటిలో కల్లా శిరస్సు అత్యంత ప్రధానమైనటువంటిదండి అని అన్నారు. ఈ శిరస్సు నుంచే అన్ని ఆజ్ఞలు అన్ని వస్తుంటాయి కాబట్టి శిరస్సు అంత ప్రధానమైనటువంటిది అని చెప్పారు. ఈ శిరస్సు నుంచే మన శ్రీ విద్యామంత్రం వస్తూ ఉంటుంది. ఈ శ్రీ విద్యామంత్రంలో 3 కూటములు ఉన్నాయి. 3 కూటముల్లో మొదటి కూటము, ఇది అర్థం చెబుతున్నాడు. ఆ మొదటి కూటము ఏమిటంటే వాగ్భవ కూటము. ఈ వాగ్భవ కూటమునే బాలామంత్రంలో అయితేనేమో ఐం బీజం అంటాం. బాలామంత్రంలో ఐం బీజం అంటాం. శ్రీ విద్యా మంత్రంలోనేమో 5 బీజాక్షరాలతోటి ఉంటుంది. 5 బీజాక్షరాలు క, ఏ, ఇ, ల, హ్రీ, అది 5 బీజాక్షరాలు. ఈ 5 ఉన్నాయి చూశారు బీజాక్షరాలు. తర్వాత 6 బీజాక్షరాలు, తర్వాత 4 బీజాక్షరాలు, అప్పుడు 15 అవుతాయి. 15 అయినప్పుడు దాన్ని పంచదశి అంటారు. తర్వాత 16వ అక్షరం చేరుస్తారు. ఏమిటి 16వ అక్షరం అంటే శ్రీం అనే బీజాక్షరం. అప్పుడు మొత్తం చెప్పాలి. ఇప్పుడు ఏంటి? మొదటి మెట్టేమో బాలామంత్రం, రెండో మెట్టేమో పంచదశి మంత్రం, మూడో మెట్టేమో శ్రీ విద్యామంత్రం. అంటే షోడశాక్షరి 3 మెట్లు. ఈ 3 మెట్లని గురువు గారి దగ్గర తీసుకొని ఎవరైతే జపం అంటే దాన్ని వ్రత దీక్షతోటి చేస్తున్నారో వాళ్ళు పాదుకాంతము అంటారు. దీన్నే పాదుకాంతం అంటారు అన్నమాట. అంటే ఈ 3 మంత్రాలు సహజంగా ఈ 3 మంత్రాలని పట్టుకోవటం అనేటువంటిది, కాకపోతే పుస్తకాలు ఉన్నాయి మనం చెబుతున్నాం అనుకో ఏముందిలే అని అనుకుంటారని, అట్లా ఉండేటువంటిది కాదు అది. అందుకని సహజంగా ఏం చేస్తుంటారంటే బాలామంత్రాన్ని జనరల్ గా అందరూ కూడా బాలామంత్రాన్ని, మహాపండితులు కానీ ఎవరైనా సరే అందరూ బాలామంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఇక కొంతమంది మాలాంటి వాళ్ళు ఈ శ్రీ విద్యా మంత్రాన్ని అప్పుడప్పుడు శ్రీ విద్యా మంత్రాన్ని కొన్ని సందర్భాల్లో ఉపాసన చేస్తుంటాం. శ్రీ విద్యా మంత్రాన్ని అది అనమాట. అనగా శ్రీ విద్యా మంత్రాన్ని సంక్షిప్తం చేస్తే బాలామంత్రం అవుతుంది. అది అంతే అనమాట. కాబట్టి బాలామంత్రం అనేటువంటిది అందరికీ 3 అక్షరాలు, 3, 1, 4. మొట్టమొదటి అక్షరమే ఓం ప్రణవము, తర్వాత 3 అక్షరాలు, 4 అక్షరాలు కాబట్టి సులభం. అట్లా అనమాట. అది ఎలా చేయాలనో సంగతి గురువు గారు చెప్తారనమాట. అట్లా అనమాట. అయితే ఇందులో ఒక విశేషం ఏమిటంటే ఎవరైతే నేను చేస్తానండి నాకు మరికి ఉపదేశించండి అంటే వాళ్ళకి బాలమంత్రం ఉపదేశించాలంటే కొన్ని నియమాలు, కొన్ని విశేషాలు ముందే చెప్పేస్తారు. అవి అర్థం చేసుకున్న ఆ నియమములకు నేను కట్టుబడి ఉంటాను, దాని ప్రకారంగా చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలు అట్లా అనమాట. స్త్రీలకి ఏంటంటే కొన్ని విషయాలలో వాళ్ళకి అడ్డంకులు ఉంటాయి. అట్లా అనమాట. ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇంకోటి, అన్నిటికన్నా స్త్రీలకు వచ్చినటువంటి ఒక ఇబ్బంది ఒకటి ఏంటంటే అడ్డంకులు కాదు, అసలు విషయం అది కాదు. ఏమిటంటే భర్త అంగీకరించడు. కొంతమందిని నాకు మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడారు. మా ఆయన ఒప్పుకోవటం లేదండి అంటారు. కనీసం పారాయణకు కూడా ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఏమిటి అని అంటే మీరు పారాయణలు చేసుకుంటూ కూర్చుంటే, ఈ మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటుంటే అన్నం వండేది ఎవరు, పెట్టేది ఎవరు, ఇదంతా ఎవరు చేస్తారు? కాబట్టి పుస్తకాల్లో తీసి వదలవారండి. ఎటువంటి బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కూడా ఉంది. అందువల్ల ఏది వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, ప్రతికూలంగా ఉంటారు.
ప్రతికూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అర్థం చెప్పాలి అంటే రాక్షసులు ఎక్కడో లేరయ్యా, ఇంట్లోనే ఉన్నారు, అది అర్థం. అంటే దేవతలు రాక్షసులు కనుక్కోవడం అనమాట అది. అందువల్ల ఈ రాక్షసులు గెలుస్తారు తప్పనిసరిగా. అది పరిస్థితులు అట్లా ఉంటాయి. ఇట్లా మొట్టమొదట దానికి అంగీకరించితే ఉండేట్లయితేనే దీనిలోకి ప్రవేశించాలి, లేకపోతే వదిలేయటం. అట్లా అనమాట. అలా ఈ విధంగా నియమాలను తప్పుడు ఆ సందర్భంలో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార అనేటువంటి శ్రీ విద్యా మంత్రాన్ని చెబుతున్నారు. 16 బీజాక్షరాలతోటి ఉన్నటువంటి ఈ శ్రీ విద్యా మంత్రము ఇదనమాట. ఈ విద్యా మంత్రములో అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు. ప్రతి అక్షరంలోనూ అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు. 50 అక్షరాలలో 16 అక్షరాలు స్వరాలు. మొదటి 16 అక్షరాలు స్వరాలు. ఈ స్వరాలు శుద్ధ విద్యకు సంబంధించిన ప్రధానమైనటువంటి 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలే ప్రాణులు ప్రాణం పోస్తాయి. వీటికి వ్యంజనాలకి హల్లులకు అది అర్థం. ఈ హల్లులు ఎవరంటే శివస్వరూపం. హల్లులు కళ అన్నమాట, ఒక కళ అనే ఒక మాట ఉందనుకోండి, కళ్ళు అనేటువంటి దానికి శివస్వరూపాలు, దానికి ఆ అనేటువంటివి ప్రాణం పోస్తే కళ అనే మాట ఒకటి అంటాం మనం. అట్లా అనమాట. అంటే ఏంటి, ఇద్దరు కలిసి ఉంటారు అట్లా అనమాట. ఏది మంత్రంలో ఇది అర్థం. ఇది మొట్టమొదటి అర్థం చెబుతున్నాయి దీనిలో. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉన్నారే, ఆ రూపం ఏదైతే సగుణ బ్రహ్మం. ఈ మంత్రం ద్వారా ఏమిటంటే మనం చేసేది సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చేస్తుంటాం. అది ఆ సగుణ బ్రహ్మాన్ని ఉపాసించి అక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మంలోకి వెళతాం. ఈ మంత్రం యొక్క అర్థము అంతా కూడా దీనికి ప్రత్యేకంగా 1 గంట సేపు, గంటన్నర సేపు క్లాస్ ఉంటుంది. అది అర్థం చేసుకొని చేయాలి. కొంతమంది అర్థం చేసుకోకుండా ఆ అక్షరాలు అలానే పలికేస్తుంటారు. అర్థం చేసుకొని పలుకుతుంటుంటే అప్పుడు జాగ్రత్తగా ఆ మంత్రాన్ని, ఆ బీజాక్షరాన్ని పలుకుతూ ఉంటుంటాం. అట్లా అనమాట. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ శుద్ధ విద్యాంకుర అనేటువంటి దాని శ్రీ విద్యా మంత్రాన్ని మనం చెప్పుకున్నాము. ఇక అక్కడి నుంచి ఇక అమ్మవారి యొక్క వదనాన్ని గురించి ఇంకా చెబుతున్నారు. కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర. కర్పూర వీటిక మోద, కర్పూర వీటిక కర్పూరాదులు తాంబూలం యొక్క ఆమోద పరిమళము దిగంతములు సం ఆకర్ష నిండింది. సహజంగా కర్పూరం తోటి అనే అర్థం ఏంటంటే తాంబూలానికి ఒక లక్షణం ఉంది, సామాన్యంగా ఇప్పుడు ఉపయోగించడం లేదు. తాంబూలంలో వేసుకునే దినుసులు వేరే ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏదో కొట్లో కొనుక్కొచ్చుకున్నటువంటి వాడు ఏదో కాస్త తీపి తట్టు రాస్తారు, 2 లాకులు వేస్తాడు, మింగుతుంటుంటారు. అది తాంబూలం కాదని. తాంబూలంలో ప్రత్యేకంగా వేసేటువంటి కొన్ని దినుసులు ఉన్నాయి. దానిలో ప్రత్యేకంగా కస్తూరి ఒకటి ఉంది, ఇంకా 3-4 ఉన్నాయి అనమాట. దానిలో లవంగం ఒకటి, ఇట్లా యాలుక్కాయలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇట్లా అవన్నీ వేసి అప్పుడు ఆ తాంబూల చర్వణం చేస్తుంటుంటే నీ పక్కనున్న వాళ్ళకు కూడా మంచి సువాసన వస్తుంటుంది. అదొకటి. రెండోది, ఆయుర్వేదంలో కూడా అటువంటి తాంబూలాన్ని సేవిస్తే నీకు జీర్ణ శక్తి పెరుగుతుంది అని ఆయుర్వేదంలో కూడా. అటువంటి తాంబూలం అంటే అది అర్థం. ఇక్కడ అమ్మవారు తాంబూలం వేసుకున్నది, ఆ చర్వణం చేస్తున్నది. అందువలన మంచి సువాసన వస్తున్నది. ఆ సువాసనట మొత్తం దశ దిశలా వ్యాప్తి చెందుతున్నది. అనమాట. 10 దిక్కుల వ్యాప్తి చెందుతూ ఉన్నది అనమాట. ఏది ఆ సువాసన. ఏమిటి ఇది విశేషం? 10 దిక్కుల వ్యాప్తి చెందుతున్నది అమ్మవారి ముఖకమలం నుంచి అంటే వేద వాంగ్మయము అది అర్థం. వేద వాంగ్మయము వస్తున్నది. ఇంత క్రితము ద్విజపంక్తి ద్వయోజ్వల అని చెప్పారు కదా. అంటే విప్రులందరూ కూడా కలిసి ఒక లైన్లుగా వేదం చెప్పేస్తున్నారు. అనగా ఏమిటనమాట, ఆ విప్రులందరినీ చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే
మనకు అమ్మవారి స్వరూపం అర్థం. అమ్మవారే ఆ వేదం చెప్తున్నదా అని అనిపిస్తుంటుంది. అదే విషయం ఇక్కడ చెబుతున్నారు. అమ్మవారి నోటిలో నుంచే ఆ సువాసనలు సుజ్ఞానములకు సంబంధించినటువంటి మంత్రాలు వస్తూ ఉన్నాయి అని చెబుతున్నారు. అమ్మవారి నోటి నుంచి అట్లా అనమాట. అది ఇక్కడ దీనిలో విశేషం. ఇక్కడ విశేషం అట్లానే ఇక్కడ కూడా విశేషం ఏంటంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనేటువంటి దానిలో కూడా మనకు కూడా చెప్పేటువంటి ఏమిటంటే నీ ముఖ పంకజం నుంచి రావాల్సింది ఏంటంటే వేదవాంగ్మయం బయటికి రావాలనయ్యా అని చెప్తున్నారు. అది వేదవాంగ్మయం బయటికి రావాలంటే జ్ఞానపరమైనటువంటి విశేషాలు బయటికి రావాలి. అవి సువాసనలు మాదిరిగా ఉంటాయి. సువాసన ఏం చేస్తుంటుంది? మంచి వాసననిచ్చి ఆసక్తిని కలుగజేస్తూ ఉంటుంది. ఇది సువాసన. అలానే ఈ సుజ్ఞానములు బయటికి వచ్చేసేసి మన ముఖ పంకజం నుంచి వచ్చేసి 10 మందికి కూడా వాళ్ళకి సువాసనలు ఇస్తూ మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంటాయి. అది ఇక్కడ అర్థమైంది కదా. అందుకని ముఖ పంకజం అనేటువంటి దానిలో నుంచి రావాల్సింది సుజ్ఞానము అనే సువాసనలు రావాలి. అది లోపల అర్థం అనమాట. అది కాబట్టి అటువంటి ఈ ముఖ పంకజాన్ని అందుకు ఉపయోగించండి. అదే అర్థం అనమాట. ఎంత విశేషం చూసారో, ఎంత గర్భంగా ఉంటుంది, అంత లోతుగా. కాబట్టి మన యొక్క రూపమే ఏమిటి అంటే అమ్మవారి రూపమే మనం. అందుకనే అమ్మవారు ఏమన్నారు? తత్వమసి అన్నారు. నీవు ఏమిటో నేను అదే అని 23వ శ్లోకంలో సౌందర్యలహరిలో వస్తుంది. భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం అనేటువంటి ఆ శ్లోకంలో. కాబట్టి మనం ఎవరంటే అమ్మవారి స్వరూపము. కాబట్టి మన నోటిలో నుంచి వచ్చేటువంటివన్నీ సువాసనలతో సుజ్ఞానములతో కలిసినటువంటి వాక్కులు రావాలి. అది అర్థం. అది అందుకోసమని కనీసం అప్పుడప్పుడైనా సరే అర్థం తెలిసినా తెలియకపోయినా తర్వాత సంగతి ఆ భగవద్గీతను ఒక 4 గంటల సేపు పారాయణం, అలానే ఈ సౌందర్యలహరి, అలానే లలిత, ఇటువంటి పారాయణ చేస్తుంటే చదువుతుంటుంటే ఆ ధ్వని వలన మరొకరు వింటుంటారు. విని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఉద్యుక్తులై వస్తారు. అది సువాసన వలన ప్రయోజనము. చూడండి, ఒకళ్ళు పోయి చివరికి అమెరికా అంతా మొత్తం కూడా ఎక్కడ పెట్టినా సరే భగవద్గీత వేయమంది. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే సువాసన అనేటువంటిది అది విశేషం. అందువలన మన నోటి నుంచి వచ్చేటువంటి సువాసనలు అటువంటివి ఉండాలి అని చెబుతాం దీనిలో. అని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారికి అర్చన చేసేటప్పుడు చివరిలో నైవేద్యం అంతా పెట్టిన తర్వాత 4 ఆకులు మరి ఆ ఒక్క ఇటువంటి పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పయామి అని చెబుతుంటారు. అమ్మవారికి ఆ తాంబూలాన్ని తప్పనిసరిగా నీవు వేసుకొని తీరాలి. దీనిలో ఒక విశేషం ఉంది. ఏమిటనంటే 4 ఆకులు 10 ఆకులు, ఏదో 10 ఆకులు పెట్టినా వేసుకుంటేది 3 4 అని అనుకోండి. ఆ 4 ఆకులు దానికి సంబంధించినటువంటి ఒక్క ఇటువంటివి ఉంటాయి. ఇవన్నీ వేసుకొని తప్పనిసరిగా నువ్వు వేసుకోవాలి. నువ్వు వేసుకోకుండా అక్కడ పెట్టేసి ఎండిపోతాయి. లేకపోతే ఎవరికన్నా ఇస్తావు, అది కాదు. నువ్వు వేసుకో. ఎవరికైనా ఇవ్వాలంటే ఇంకా 4 ఆకులు ఉంటే దానిలో పెట్టి ఇచ్చేసేయి, ఏం పర్వాలేదు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహము ఆ ఆకులు. అది అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి ఆకులు నువ్వు వేసుకో, అది అర్థం. అది ఎందుకంటే కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది ఏంటంటే రకరకాలు చేస్తారు. కొన్ని కర్మలు ఏం చేస్తుంటారంటే తెలియక ఏదో వాళ్ళు తోచినట్టు చేసేస్తుంటారు. అర్థం కాదా? అది అందుకని చెబుతున్నా, ఆకులు తప్పనిసరిగా నువ్వు వేసుకొని తీరాలి. ఆకులు పెట్టలేదు అనుకో అమ్మవారికి, అయితే సమస్య లేదు. అట్లా అనమాట అర్చనలో పెడుతుంటారు ఆకులు. అందుకని ఆ ఆకులు తప్పనిసరిగా వేసుకోవాలి. అమ్మవారికి సమర్పించినవి అవి వేసుకుంటే దాని వలన భౌతికంగా ప్రయోజనం ఉన్నది ఒకటి. ఆధ్యాత్మికంగా ఏమిటంటే ప్రయోజనం, నీ నోటి వెంట మంచి సువాసనలతో సుజ్ఞానమైనటువంటి వాక్కులు రావాలి అని మనకి ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. అదనమాట. అది అని చెబుతూ ఇక అట్లయితే
నోరు ఉన్నది కదా, మరి వాక్కులు వస్తున్నాయి కదా, మాటలు తెగ మాట్లాడుతుంటాం కదా మనం. మాటలు తెగ మాట్లాడేస్తుంటాం. ఏమిటనమాట మాటలు మాట్లాడుతున్నామంటే, ఏమన్నా ప్రయోజనం ఉందండి? వాడు గంట సేపు మాట్లాడాడు, ఆ మాటల్లో ఏమన్నా ప్రయోజనం ఉందా? అస్సలు మాట్లాడకూడదు. ఏమన్నా ప్రయోజనం అనేటువంటిది ఒక్కటన్నా ఉంటే అందరూ సంతోషిస్తారు. నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లా? కాబట్టి నోరుంది కదా అని ఒక విశేషమైనటువంటిది ఏదైనా మాట్లాడితే అందరూ సంతోషిస్తారనమాట. అది నా 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 రే రే जय जय दुर्गे जितवैरि वर्गे जय जय दुर्गे जितवैरि वर्गे जय जय दुर्गे जितवैरि वर्गे रजनीनादि विचित्र सर्गे जय जय दुर्गे जितवैरि वर्गे रजनीनादि विचित्र सर्गे जय जय दुर्गे सुंदर चरणारविंदे सुंदर चरणारविंदे दुख परिपालित लोकवृंदे सुंदरतर चरणारविंदे सुख परिपालित लोकवृंदे नंद सुनंदानी योगी वंद्ये नंद सुनंदानी योगी वंद्ये नारायण सोदरी परानंदे नारायण सोदरी परानंदे जय जय दुर्गे तवैरि वर्गे प्रियदनिलादि विचित्र सर्गे जय जय दुर्गे अनुदयलय सच्चिदानंद लतिके अनुदयलय सच्चिदानंद लतिके आलोल मणिमय ताटंक धनिके अनुदयलय सच्चिदानंद लतिके आलोल मणिमय ताटंक धनिके नर नारी रूपादि कार्य साधनिके नाना रूपादि कार्य साधनिके नारायण तीर्थ आविद फल के नारायण तीर्थ भावित फल के जय जय दुर्गे तवैरि वर्गे प्रियदनिलादि विचित्र सर्गे जय जय दुर्गे जितवैरि वर्गे प्रियदनिलादि विचित्र सर्गे जय जय जय
ఈ నిజ సల్లాప మాధుర్య నిర్భిత్సిత కచ్చిపి అంటే ఈ వీణ మీద అమ్మవారు సరస్వతీదేవి ఆ పాటలు పాడుతున్నాయని దీనిలో సహజంగా చెబుతున్నారు. ఇది ఎందుకనంటే మనం చెబుతున్నది ముఖ పంకజ అనే దానికి చెప్పుకున్నాం కదా. ముఖ పంకజం అనే దానికి సుజ్ఞానం అనేటువంటిది రావాలి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇదంతా చెబుతున్నది ఏమిటంటే మొట్టమొదటి ఐం బీజం చెబుతున్నాం. ఐం బీజం అంటే సరస్వతి మాత బీజం అది. కాబట్టి సరస్వతి మాత ఏమిటనంటే ఇదిగో మనకి ఇప్పుడు ఏమిటంటే ఇటువంటి ఆనందకరమైనటువంటి ఆ సంగీతం కానీ వాక్కులతో కూడినటువంటి ఇస్తున్నది ఆ సరస్వతి మాత. ఇదనమాట. అది ఏమిటంటే సాక్షాత్తుగా అమ్మవారి యొక్క స్వరూపం రావటం, ఆ వాక్కులు అనేటువంటి రావటం. ఆ విషయాన్ని ఇక్కడ ఒక విశేషంగా చెబుతున్నారు. ఇక్కడ ఏంటంటే చెప్పేది అమ్మవారి యొక్క సల్లాపములు మాధుర్య వినిపించిన కచ్చపి. ఆ సంభాషణలు బ్రహ్మ విద్య యొక్క సంభాషణలు. నువ్వు చెబుతున్నది బ్రహ్మ విద్యకు సంబంధించిన సంభాషణలు. బ్రహ్మ విద్య అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే ఉపనిషత్తుల్లో ఉన్నది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య నిజ సల్లాప, అమ్మవారి యొక్క నిజ సల్లాపములు ఏమిటనో బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఎక్కడ ఉన్నది అని అంటే ఉపనిషత్తుల్లో ఉన్నది. ఈ ఉపనిషత్తులను ఏమంటారు అంటే వేద శిరోభాగములు అని అంటారు. అందులో ఉన్నట్టు బ్రహ్మ విద్యను గురించి అమ్మవారు తన యొక్క నోటిలో నుంచి చెబుతూ వస్తూ ఉన్నది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అమ్మవారి వదనంలో నుంచి వస్తూ ఉన్నది అంటే అర్థం ఏమిటి? మనం ఉపనిషత్తు చదువుతున్నాం, చాందోగ్యం చదువుతున్నాం. ఆ చాందోగ్యంలో మంత్రాలు వెంతోడు చెప్పుకొని అర్థం చెప్పుకుంటూ ఉన్నాం. అవి అర్థమవుతుంది. అంటే అర్థం ఏమిటనమాట? అమ్మవారి యొక్క స్వరూపము ఈ వాక్కు ఉన్నటువంటి ఈ శిరస్సు, అది చెబుతున్నారు. అంతటి విశేషమైనటువంటిదండి ఆ బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య నీ ముఖ పంకజంలో నుంచి రావాలి, అది చివరికి చెప్పేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అమ్మవారి యొక్క ముఖ పంకజంలో నుంచి వస్తూ ఉన్నది. దాన్ని సంభాషణ రూపంలో. అది ఎలా ఉంది? చాలా తీయగదనంగా ఉన్నది. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక విశేషం చెబుతున్నారు. ఇక్కడ ఒక విశేషం, ఇప్పుడు పాడిన పాట ఒక విశేషము, జాగ్రత్తగా దీనిలో కనిపెట్టవలసింది. ఇది కేవలం అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారికి సంబంధించినటువంటిదే ఈ సంగీత పరంగా పాడినటువంటి పాట. ఇది గానం, నారాయణ తీర్థుల వారి యొక్క తరంగం ఇది. సంగీత పరంగా అనేకమైనటువంటి ఉన్నాయండి పాటలు. ఇప్పుడు సినిమా పాటలు ఉన్నాయనుకో, వాళ్ళు సంగీతం పెట్టుకుని చెప్పే పని లేదు, వాటిని ఇప్పుడు చెప్పుకోకూడదు, రికార్డ్ అవుతాయి. అవి డబుల్ మీనింగ్స్ తోటి వచ్చే రకరకాలు ఉంటుంటాయి ఇవన్నీ. అవి సంగీతం వాటిని కూడా ఏదంటే ఈ వాయిద్యాల మీద వాయించుకుంటూ పాడుతూ ఉంటుంటారు. కొన్ని రకరకాలు ఉంటాయి. అవి కూడా వింటుంటారు జనం, వాటిని కూడా వింటుంటారు. బాగానే ఉంటాయి అంటుంటారు. ఇలా విని అలా వదిలేసేస్తుంటారు వాటిని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మాధుర్యము అనేటువంటిది ఉండాలి. నీ యొక్క సంగీతంలో, నీ యొక్క వాక్కులలో మాధుర్యం అనేది ఉండాలి. ఆ మాధుర్యం అనేది ఉంటేనే అమ్మవారిని మనం చేస్తున్నది. ఇప్పుడు ఈ పాటలో మాధుర్యం అర్థవంతమైనటువంటి విశేషాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకుండా కూడా ఉన్నదనుకోండి, అది దేనికి పనికి వస్తుందయ్యా అని అంటే మనకి సంగీతానికి పనికిరాదు. ఈ సంగీతానికి సంబంధించిన వాయిద్యాలు ఉన్నాయి. ఉదాహరణకి వీణ ఉందనుకోండి, వీణ మీద రకరకాల పాటలు పాడచ్చు. ఈ పాట పాడచ్చు, లేకపోతే చిటపట చినుకులు పడుతూ ఉంటే అనేటువంటిది ఒకటి సినిమా పాట. ఏంటి అర్థం కాదా? అది కూడా వాయించవచ్చు, అన్ని రకరకాలు. కానీ అవన్నీ ఏమిటి? అవి పనికిరావు. అది ఆ సంగీత విద్య కాదు కావాల్సింది, బ్రహ్మ విద్యకు సంబంధించిన సంగీతం కావాలి. అది చెబుతున్నారు. అది అమ్మవారి మాటలన్నీ కూడా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివే. నువ్వు సంగీతం పాడుతున్నావు అనుకో, దానిలో బ్రహ్మ విద్య ఉన్నదా? ఉన్నదా అంటే పనికి వస్తుంది. అది అర్థం. నీ సంగీతం పాట పాడుతున్నావు, దానిలో బ్రహ్మ విద్య ఉన్నది. నారాయణ తీర్థుల వారి పాట సంగీతం అంతా బ్రహ్మ విద్యతోటే ఉన్నది, నారాయణ తీర్థుల వారి. ఆ నారాయణ తీర్థుల వారి యొక్క విశేషం ఇప్పుడు కాదు, 5-6 సంవత్సరాల క్రితం, అది 7 ఏళ్ళు అయినట్టుంది. దానిలో నారాయణ తీర్థుల వారి
శ్రీ విద్యా మంత్రం. శ్రీ విద్యా మంత్రానికి సంబంధించినటువంటి ఆ గేయము ఉంటే అప్పుడు కూడా చెప్పే వాళ్ళకి. ఇప్పుడు 7 ఏళ్ళు అయింది శ్రీ విద్యా మంత్రానికి సంబంధించి. ఆమె కూడా అప్పుడు అన్నది మాధవి అన్నది. అప్పుడు శ్రీ విద్యా మంత్ర నారాయణ తీర్థుల వారు శ్రీ విద్యా మంత్ర కాయ్యేల క్రియం అనేటువంటి 16 అక్షరాలకి ఇదంతా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి. ఇది అమ్మవారి నోటిలో నుంచి వస్తున్నటువంటిది అని చెప్తారు. అలా ఉండాలి అని చెబుతూ దేన్ని ఒకదాన్ని తిరస్కరిస్తూ ఉన్నది అమ్మవారు. దేన్ని తిరస్కరిస్తున్నది అని అంటే కచ్చపి. కచ్చపి అనేటువంటిది ఏంటనమాట, ఒక వీణకు పేరు. వీళ్ళు వీణలు ఉన్నాయి వీళ్ళకి. తుంబురుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, నారదుడు అనేటువంటి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, సరస్వతి అనేటువంటి ఆమె ఇంకొక ఆమె ఉన్నది. వీళ్ళందరూ సంగీతంలో గొప్పవాళ్ళు. వీళ్ళు తమ యొక్క వీణలకు పేర్లు పెట్టుకున్నారు. ఆ వీళ్ళకి పేర్లు పెట్టుకునేది దాని ప్రకారంగా కచ్చపి అనేటువంటి వీణ అనేటువంటి సరస్వతీ దేవికి ఉన్నది. సరస్వతీ దేవి చేతిలో ఉన్నటువంటి వీణ పేరు కచ్చపి అని అన్నారు. అలానే నారదుడి చేతిలో ఉన్నటువంటి పేరు మహతి అన్నారు, మహతి. అలానే తుంబురుడి చేతిలో ఉన్నటువంటి దాన్ని కళావతి అన్నారు. అలానే గంధర్వుడి చేతిలో ఉన్నటువంటి బృహతి అన్నారు. ఇట్లా అనమాట. కాబట్టి ఇక్కడ కచ్చపి అనే మాట వేశారంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి వాయిస్తూ ఉన్నదిట వీణ. ఏం పాడుతున్నది అని అంటే ఆమె శివస్తోత్రాలే చేస్తున్నది. ఆమె ఏదో శివుడు అట్లా ఆ గజాసురుని సంహరించాడు, శివుడు కథలు ఉన్నాయి కదా, ఏమిటి శివ కళ్యాణం, ఇది విధంగా గజాసురుని సంహరించడం, ఆ రాక్షసులు సంహరించడం, ఈ రాక్షసులు సంహరించడం, ఈ కథలన్నీ ఒక పాటలాగా చేసుకొని సరస్వతీదేవి ఈ వీణ మీద పాడుతున్నదిట. ఇక్కడ జాగ్రత్తగా ఇదే అర్థం. అమ్మవారికి నచ్చలేదు. ఏం పాడుతున్నది, శివుడు అదుగు అక్కడ చేయించాడు, రాక్షసుని చంపాడు, వీడిని చేశాడు, అది చేశాడు, కథ రామాయణ కథలాగా చెప్పుకుంటూ పోతున్నదండి. అమ్మవారికి అది నచ్చలేదు. ఏమిటంటే అమ్మవారికి ఆమె ఏమి వింటుందని అంటే, ఆమె సల్లాపం ఎప్పుడు చూసినా ఆమె మాటల్లో ఎలా ఉంటుందంటే సంభాషణ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివి అయితేనే ఆమెకి ఇష్టం. ఇది అర్థం. ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు? అందుకనే నారాయణ తీర్థుల వారి తరంగాలన్నీ కూడా బ్రహ్మ విద్యకు సంబంధించినవి. అందుకని ఇప్పుడు ఇవాళ అదే మాధవి పాడినటువంటి ఆ పాట ఇక్కడ పెట్టారు, అది విశేషం. అట్లా అనమాట. అందుకని బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివి అని అర్థం. మామూలుగా కథలు, రాజుల కథలు కానీ పురాణ కథలు కానీ ఇవన్నీ బ్రహ్మ విద్యకు కాదు. ఒక కథని చెప్పడం, ఒక ఆనందంగా అంతవరకు అది పరిమితమైంది. కానీ బ్రహ్మ విద్య వేరండి. ఆయన బ్రహ్మ విద్య అంటే పరమాత్మను గురించి చెప్పేటువంటి గొప్ప విశేషమైనటువంటి విద్య ఉండాలి, అది విద్య. అటువంటి అమ్మవారికి ఇష్టం. కాబట్టి సరస్వతీదేవి ఈ విధంగా వాడుతుంటుంటే అమ్మవారు ఏమనుకున్నది, పెద్దగా ఆమెకి ఇష్టం లేని వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా ముఖం అట్ట తిప్పుకుంది. ఆ తిప్పుకునేటప్పుడు సరస్వతీదేవి కనిపెట్టేటప్పుడు ఓహో నా పాట ఇష్టం లేదు కాదు, బాగలేదు కావాలని ఆ వీణని తన పైట కొంగుతోటి కప్పి వేసేసి పక్కన కూర్చోను. ఇది అర్థం, ఇది విశేషం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, నీవు సంగీతం ఎంత వచ్చిన సంగీతం అనేటువంటిది ఏంటంటే అమ్మవారి యొక్క స్వరూపమే. కాబట్టి ఆ సంగీతాన్ని ఏ విధంగా చేయాలంటే ఒక ఉపయోగకరంగా చేయాలి అనేటువంటిది చెబుతున్నాడు. అది ఒక విశేషమైన ఉపయోగకరంగా చేయాలి. అలా చేస్తేనే అమ్మవారికి సంతోషము. అది బ్రహ్మ విద్యా పరంగా ఉండాలి. ఇది ఎట్లా విధంగా అని లోపల అర్థం దీనిలో చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి దీని ప్రకారంగా ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే అమ్మవారి నోటిలో నుంచి వచ్చేవన్నీ కూడా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి గానములు వస్తూ ఉంటుంటాయి. ఇది అర్థం. అలానే మనకు కూడా అనేటువంటిది ఎంతసేపటికి మనకేంటంటే అమ్మవారంటే మనమేను. ఇక్కడ తత్వమసి అనేటువంటి దీనికి మనకు తర్వాత వస్తుంది. దీనిలో అక్కడ దానిలో కూడా వస్తుంది అనమాట. అదే విశేషం అనమాట. కాబట్టి ఈ వీణాధ్వనులు వీటిని గురించి మనకు
ఈ సరిగమలు నేర్చుకునేటువంటి సంగీతం వాళ్ళకి తెలుసు. సప్తస్వరాలు అనేటువంటివి తెలుసు. సా రి గ మ పదని దీనిలో ఉండేటువంటి దాన్ని సా అంటే, గ అంటే, రి అని అంటే, ఈ విధంగా సంగీత శాస్త్రంలో ఒక పెద్ద విశేషమైనటువంటి శాస్త్రము సంబంధం. ఈ సంగీత శాస్త్రం వచ్చింది దేనిలో? సామవేదం నుంచి వచ్చింది. దీనికి మూలం సామవేదం. ఆ సామవేదం నుంచి వచ్చింది. ఆ సామవేదం ఎవరు అంటే పరమాత్మ యొక్క స్వరూపమే. వేదానాం సామవేదోస్మి. ఆ సామవేదమునకు సంబంధించినటువంటి ఉపనిషత్తుని మనము ఛాందోగ్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఛాందోగ్యమే గుండెకాయ వంటిది. ఏది అన్నిటికన్నా ఉపనిషత్తులలో అన్నిటికన్నా హెర్ట్ ఛాందోగ్యం. అది ఆ ఛాందోగ్యోపనిషత్తు అనమాట. అదే ఛాందోగ్యం అంటే సామవేద ఛాందోగ్యము అది అనమాట. కాబట్టి ఇక్కడ అట్లా ఆ విధంగా బ్రహ్మ విద్య అమ్మవారి నోట్లో నుంచి బ్రహ్మ విద్య అనగా అమ్మవారి యొక్క సంభాషణలన్నీ కూడా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ఉండాలి. మనం బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివి ఉదయం ప్రతిరోజు 6:30 నుంచి 1 గంట సేపు మనం మాట్లాడుకుంటున్నామంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపములు. అది అర్థం. ఇట్లా అది విశేషం. అదనమాట. అది అంత గొప్ప విశేషం ఆ బ్రహ్మ విద్య. అసలు విద్య అనే శబ్దం అమ్మవారు, అది అర్థం. బ్రహ్మ విద్యకు సంబంధించిన సంభాషణలు అంటేనే అమ్మవారికి ఇష్టము అని చెబుతున్నారు. అటువంటివి వీణావాదన మీద ఉండాలి అని చెబుతున్నారు. అలా చెబుతున్నారు అనమాట. చెబుతూ ఇందులో ఒక విశేషము, ప్రతి దానికి కూడా, ప్రతి శ్లోక, ప్రతి మంత్రానికి కూడా సౌందర్యలహరిలో ఉన్నటువంటి పద్యాన్ని ఇచ్చాం. ఇక్కడ ఒక విశేషం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లలితా రహస్య సహస్రనామముల యొక్క సారం అంతా సౌందర్యలహరి. శంకరాచార్యులు వారుట శిష్యుడిని అన్నట్ట, ఒరే లలితా రహస్య సహస్రనామాల తాళపత్ర గ్రంథం పట్టుకురారా అన్నట్ట. వ్యాఖ్యానం రాస్తానండి. వాడు పట్టుకొచ్చింది ఏంటంటే విష్ణు సహస్రం పట్టుకొచ్చాట. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటిరా. ఏమిటి ఈ విధంగా ఇలా వచ్చింది? కాదురా విష్ణు సహస్రం పట్టుకురారా అన్నట్ట. మళ్ళీ పోయినట్ట. మళ్ళీ కాసేపు వాడాలి, వెతికాడు. ఇంకేం విష్ణు సహస్రనామాలు తాళపత్ర గ్రంథానికి 2-3 ఉన్నాయో ఏమో మరి. మళ్ళీ పట్టుకొచ్చాట. అరే ఇప్పుడే కదా విష్ణు సహస్రనామాలు పట్టుకొచ్చా, మళ్ళీ పట్టుకొచ్చావు ఏందిరా అన్నట్ట. ఏమండి ఇది అదే కనబడుతున్నదండి, పట్టుకొచ్చానండి అన్నట్టు. ఇది అమ్మవారి యొక్క విశేషమై ఉంటుంది. విష్ణు సహస్రనామాలు భాష్యం రాయమన్నట్టున్నది అమ్మవారు. కాబట్టి నేను అమ్మవారి యొక్క భాష్యం రాద్దాం అనుకుంటే విష్ణు సహస్రనామాలు రాయమంటున్నదే. అందుకని ఏం చేసే విష్ణు సహస్రనామాలు భాష్యం రాసేది. ఇక తన యొక్క అసలు కోరిక ఏంటి? అమ్మవారు ఆ లలితా రహస్య సహస్రనామాలకి సౌందర్యలహరి రాసేసాడు. అంటే వ్యాఖ్యానం, లలితా రహస్య సహస్రనామ వ్యాఖ్యానమే సౌందర్యలహరి ఇదనమాట. అందుకని ఈ నామాలకి ఎక్కడెక్కడ సౌందర్యలహరి వచ్చిందో ఆ నామాలు కూడా ఆ శ్లోకాలు కూడా ఇచ్చారనమాట. ఆ శ్లోకముల యొక్క భావాన్ని అక్కడ మనం అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ విధంగా యజసల్లాభ మాధుర్య వినిర్భిసిత గచ్చబి అని చెబుతున్నది ఇక్కడ. అనగా సరస్వతి మాత, ఐం బీజంలో సరస్వతి. ఇక తర్వాత ఐం బీజం అయిపోయిన తర్వాత క్లీం బీజం వస్తుంది. ఇప్పుడు ఐం బీజం పూర్తి కాలే, ఇంకా ముందు ఇంకొంచెం అంటే అమ్మవారి నోటిలోంచి వచ్చే మాటల వరకు చెప్పాడు. ఆ మాటలు కూడా ఎలా ఉన్నాయిట అంటే 28వ నామంలో ఒక విశేషం చెబుతున్నాడు. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ వారస. చిరునవ్వు యొక్క ప్రభాపూర కాంతుల సమూహ ప్రవాహంలో మధ్య మునుగుతున్న కామేశ శివుని యొక్క మనస్సు అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. దీనిలో చెప్పకుండా ఇది తొందరగా ఎవరికి అర్థం కాదు. ఇది పైకి నేను కూడా ఇక్కడ రాయలేదు. ఒక విశేషం ఉంది, రాసిన లేదు, చూడండి. ఏమిటో తెలిసిన, ఈ ఒక్క నామం కనుక జపిస్తే మనం పార్వతీ కళ్యాణం చేసినట్టు. అర్థమైందా? దీనిలో పార్వతీ కళ్యాణం ఉంది దీనిలో. అది ఏమిటో సంగతి, ఎట్లా ఉందో సంగతి దీనిలో చెబుతున్నాయి చూడండి. చిరునవ్వు, అమ్మవారి యొక్క చిరునవ్వు ఉంది. కాంతుల ప్రవాహాలు, చిరునవ్వులు అనేటువంటి కాంతుల ప్రవాహాలలో శివుడున్నాడే, ఆయన
ఆ కాంతుల ప్రవాహాలలో ప్రవాహములు అనేటువంటి ఒక నది, ప్రవాహం అంటే ఒక నది, ఆ కాంతులనే నదిలో ఈ శివుడు గారుట స్నానం చేస్తూ ఉన్నట్ట. ఇద్దరు ఒకటైనారు, శివశక్త్యాయుక్తో. ఇది అనమాట పార్వతీ కళ్యాణం. ఇది అర్థం. అనగా అర్థం ఏంటి? అమ్మవారి యొక్క మందస్మితమైనటువంటి ఆ కాంతులలో అయ్యవారు మునిగిపోయినాడు. అయ్యవారు మునిగిపోయి ఇక తను తానే మర్చిపోయినాడు. ఇది పార్వతీ కళ్యాణం. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటిది అనమాట. అనగా అయ్యవారు తనను తానే మర్చిపోయి, అందులో అయ్యవారు ఎటువంటి వాడు? జితేంద్రియ. శివుడు అంటే ఏమిటి? జితేంద్రియ. అటువంటి వాడు అమ్మవారి యొక్క చిరునవ్వులు చూసి ఇక తను తానే మర్చిపోయి ఆ చిరునవ్వులు అనే ప్రవాహంలో స్నానం చేస్తూ కూర్చున్నట్ట. అబ్బా ఎంత చల్లంగా ఉన్నాయి, ఎంత బాగా ఉన్నది, ఎంత సువాసనతో ఉన్నాయి అని అనుకుంటూ అట్టనే కూర్చున్నట్టు. ఓరే నువ్వు జితేంద్రుడి కదయ్యా, నువ్వు జితేంద్రుడే, ఏది నువ్వు మాట్లాడవాలి ఇంకా, అసలు నేను దీనిలోనే ఉండిపోయినాను. ఇది అనగా ఏమిటి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అంతటి అర్థం ఉంది దీనిలో. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనేటువంటి దానిలో ప్రభాపూర. ప్రభ అంటే అర్థం ఏంటంటే కాంతులు. మందస్మితం యొక్క చిరునవ్వు యొక్క కాంతులతో పూర నిండినటువంటి అటువంటి కాంతులలో కామేశ, ఆ కామేశ్వరుడు మధ్యత్ మునుగుతూ ఉన్నాడు. అది ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? అయ్యవారు అమ్మవారు అనేటువంటి వాళ్ళు ఒకట్లే. ఇక్కడ మనకు అమ్మవారు కనపడుతున్నది, అయ్యవారు కనపడటం లేదండి అని అంటే, ఇడుగు అయ్యవారు ఇక్కడికి వచ్చాడు. అయ్యవారు ఎట్టా ఉన్నాడంటే లోపల కూర్చొని ఉన్నాడు, స్నానం చేస్తున్నాడండి లోపల. అంటే ఆయన దేనిలో ఉన్నాడు? ఈమె ప్రకాశ రూపంలో ఉంటే ఆయన విమర్శ రూపంలో లోపల కూర్చున్నాడు. ఆయన స్నానం చేసేవాడు లోపల ఉండకుండా బజార్లో ఉంటాడా? లోపల కూర్చున్నాడు. బయటికి ఎవరు కనపడుతున్నారంటే అమ్మవారు కనపడుతున్నది. ఇది అమ్మవారి యొక్క చిరునవ్వులలో మునిగిపోతూ ఉన్నాడు. అది అర్థం దీంట్లో. ఇది దేనికి సూచిస్తుంది? అది అర్థం. దేనికి సూచిస్తుంది అని అంటే అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఈ చిరునవ్వులలో మునిగిపోతున్నాడు కదా, దాని యొక్క ఫలితం ఎక్కడ వస్తుందనంటే ఒక సంతానం బయటకు వచ్చింది. ఎవరు ఆ సంతానం అని అంటే వినాయకుడు. తర్వాత వస్తుంది అనమాట. ఎట్లా అనమాట అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు నేను చెప్పాను కదా, ఆమె యొక్క చిరునవ్వుల్లో మునిగిపోయి స్నానం చేస్తూ కూర్చున్నాడంటే ఐక్యం అయిపోయినాడు ఆమెలో. కాబట్టి ఒకడు బయటకు వచ్చాడు, వాడే గణపతి నాయకుడు. తర్వాత వస్తుంది అనమాట. ఇంతటి అర్థం దాచిపెడుతూ ఉంటారు అనమాట. ఇది లలిత రహస్యనామాల్లో ఉన్న లోపల అర్థాలు అట్లా అనమాట ఇది. కాబట్టి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. కామేశ్వరుడు శివుని యొక్క మనస్సు ఉన్నది, చూశారు? శివుని యొక్క మనస్సు ముడుగుతూ ఉన్నది, ఆయన యొక్క మనస్సు అక్కడ ఉన్నదిట అని ఈ విధంగా చెబుతూ, ప్రవాహము నిత్య నూతనంగా ఉంటుంది. ప్రవాహం అంటే నది ప్రవాహం, గంగా నది ప్రవాహము అన్న. ఈ ఎండాకాలంలో కూడా వేసవిలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక వర్షాకాలం సంగతి చెప్పే పని లేదు. అప్పుడు ప్రవాహము గంగా నది ప్రవాహము అనాలి, ఎల్లప్పుడూ జీవనది దాన్ని. అట్లనే అమ్మవారి యొక్క మందస్మితము ఏదో కాసేపు 2 నిమిషాలు ఉండి అట్లా కాదు, ఎల్లప్పుడూ ఆమె మాట్లాడుతున్నది అని అంటే ఆమె ఎదురుగ్గా శివుడు ఎదురుగ్గా ఉన్నాడు అని అంటే ఆమె యొక్క చిరునవ్వులు ఉంటుంటాయి అని అర్థం. అది అయ్యవారు అక్కడ ఉన్నాడు అని అంటే అమ్మవారు చిరునవ్వులతో ఉంటుంది అని అర్థం. చిరునవ్వులతో ఉండి ఏం చేస్తున్నది అనమాట? అయస్కాంతం. ఇప్పుడు అర్థమైందా? ఈ చిరునవ్వులు అయస్కాంతం. అయ్యవారు సరాసరి వచ్చి లోపల స్నానం చేస్తున్నాడు. ఇది దీనిలో ఉన్నటువంటి అసలు విషయం. ఈ చిరునవ్వుల్లో ఆ లోపల కూర్చొని స్నానం చేస్తూ కూర్చున్నాడు అంటే అర్థం మధ్యత్ మునుగుతున్నాడు. దాని ఫలితంగా ఏమైంది, ఏమిటి జరిగింది అని అంటే సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో 3వ లైన్,
మూడో లైన్ హరిహర విరించాదిభిరపి. అది ఇప్పుడు అర్థమైందా? ఇంకా వివరం చెప్పక్కర్లేదుగా, అర్థమైంది కదా. వినాయకుడే కాదండి, ఆది అన్నాడుగా. ఆది అంటే చాలా మంది. హరిహర విరించాదిభిరపి వాళ్ళందరూ పుట్టుకుంటూ వచ్చేసారు. అనగా జగత్ సృష్టి చేస్తారు. కాబట్టి జగత్ సృష్టికి అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలా పనిచేస్తుందో చూసుకోండి. ఎప్పుడైనా సరే సృష్టికి ఇది మనం చెబుతున్నాం అమ్మవారు. అలానే భౌతికంగా కూడా అంతే. సృష్టికి భౌతికంగా కూడా స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ చిరునవ్వులు లేకుండా ఏమి లేకుండా ఎట్లా సృష్టి జరుగుతుందండి? ఒక్కసారి ఆలోచన చేసుకుంటుంటే మనకు కనబడుతుంటుంది. ఏదంటే వివాహ సమయంలో కానీ ఎక్కడైనా కానీ అక్కడక్కడ చూస్తుంటుంటే ఆ చిరునవ్వులు మందస్మితాలు ఇవన్నీ దేనికి దారి తీస్తాయి? అసలు ఎందుకు చేస్తున్నాడు అసలు కళ్యాణం వాడు? ఇక్కడ కూడా అమ్మవారి కళ్యాణం అంటే ఇది ఎందుకు? అసలు వీడి కళ్యాణం దేనికి? వీళ్ళ కళ్యాణం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది సంతానం అంటే మా యొక్క వంశం మళ్ళీ రావాలి కదా. సంతానం సరే బాగానే రావాలి, సరే బాగా రావాలి అంటే ఎంతటి విశేషమైనటువంటి గుణాలు కనబడుతుండాలి అనేసి. ఒకళ్ళేమో ఇనప ముక్క, ఒకళ్ళేమో అయస్కాంతం. అర్థమైందా? గారు భగవద్గీతలో ఇది అయితేనే మమయోనిర్ సృష్టి, మహద్బ్రహ్మ లేకపోతే అది లేదు. అనుకోవచ్చా? ఆ? భగవద్గీతలో చెప్పు. మమయోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామి, ఆ శ్లోకం అన్వయించుకోవచ్చా? అది మమయోని మహద్బ్రహ్మ అంటే నేనే, మొత్తం రెండు నేనే అని చెబుతున్నాను. ఆ పుట్టుకకు ఉన్నటువంటి స్థానం అంటే యోనిహి అంటే స్త్రీ అని, మహత్ బ్రహ్మ అంటేనేమో పురుషుడని అర్థం. పురుషుణ్ణి నేనేను, స్త్రీని నేనేను అని అర్థం చెప్తున్నాడు అక్కడ. అదే అనమాట. ఈ విధంగా సృష్టి జరుగుతూ ఉంటుంటుంది. ఈ సృష్టి జరగటానికి ఏమిటనంటే, ఇదిగో మందస్మిత లేకుండా సృష్టి జరుగుతుందా? అది చెప్తున్నాడు. అదే అనమాట. ఇది ఇంత దూరం తీసుకొస్తాడనమాట. మనకి ఏమిటనమాట, అమ్మవారి యొక్క మందస్మితం వలన అంత విశేషమైనటువంటిది జరుగుతున్నది అని ఈ విధంగా చెబుతూ, మందస్మితం అనే ఆ చిరునవ్వు చాలా గొప్పది అని చెబుతూ తర్వాత దీనిలో చెప్పుకుంటూ వచ్చారు. సరే, మనం విశేషమైనటువంటి చెప్పుకున్నాం శివశక్త్యాయుక్తో ఇది. ఆ తర్వాత ఆ మందస్మిత చిరునవ్వు తర్వాత ఇంక కిందకు వచ్చేసేసాం. ఏం చుబుకము. చుబుకము అంటే అమ్మవారి యొక్క గడ్డం అనమాట. అందమైనటువంటిది, అనాకలిత, లభించని అంటే వర్ణనకి అతీతమైనటువంటిది, ఉపమానము గల అంటే వర్ణించడానికి అలవి కానటువంటి అంటే అంత అందముగా ఉన్నటువంటి చుబుక అందమైన ఘట్టం యొక్క శ్రీ కాంతిచే శోభనచే విరాజిత ప్రకాశించున్నది. అమ్మవారి యొక్క ఘట్టం చాలా అందంగా ఉన్నది చెప్పడం అంతే దీనిలో. ఈ ఉపమానము సాధ్యం కాని అందమైనటువంటి ఘట్టానికి శాంతితో ప్రకాశ్ శ్రీమాతకు నమస్కారము అని అమ్మవారి యొక్క ఘట్టాన్ని గురించి చెప్పాడు. ఈ సందర్భంలో కూడా సౌందర్యలహరిలో చెప్పినటువంటి దాన్ని కూడా చెప్పాడు అన్నమాట. ఇక్కడ సౌందర్యలహరిలో ఒక విశేషంగా ఒక పద్యాన్ని శంకరులు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఏంటంటే చెప్పేది, అవి విశేషంగా ఏంటంటే అమ్మవారి యొక్క ఆ వదనం అంతా కూడా ఒక అద్దం అనుకుందాం. రౌండ్ రౌండ్ అద్దం, గుండ్రటి అద్దం. ఆ అద్దాన్ని పట్టుకోవాలంటే కింద పిడి అంటే ఒక దానికి పట్టుకోవాలనుకో, అద్దం ఇటు పట్టుకోవాలంటే చెద్ద ఒక చెక్కతోటి ఒట్టు పెట్టుకుంటారు. మనకు చూస్తున్నాం కదా ఇటువంటి. ఆ పిడి లాంటిది ఈ చుబుకము. ఏది గట్ట ఎందుకు చెప్పాడు అంటే, ఇంత క్రితం చెబుతున్నాం. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస, దానిలో ఈ శివుడు గారు ఏం చేశారట, అమ్మవారి యొక్క అందానికి మైమరిచి మరి ఏం చేశాడట, తన రూపం చూసుకోవాలనుకున్నట్ట. అద్దం ఎక్కడ కనపడలేదుట ఆయనకి. అద్దం ఎక్కడ కనపడి నాకు ఇప్పుడు కనపడదట అనుకున్నట్ట. అనుకొని ఏం చేశాడు, ఆ గడ్డం పట్టుకున్నట్ట. అమ్మవారి గడ్డం అంటే అర్థం అద్దం యొక్క కింద పిడి అని అర్థం అన్నమాట. అది పట్టుకున్నట్ట. ఆ గడ్డం పట్టుకొని చూస్తున్నట్ట. ఎక్కడ అమ్మవారి కపోలాలు కంఠస్థలాల్లో చూసుకుంటున్నట్ట.
ఆ గండ స్థలాలు ఎలా ఉన్నాయి అంటే అద్దాల్లాగా ఉన్నాయి. భలే ఉన్నాను నేను, నా రూపం బ్రహ్మాండంగా ఉన్నా, మన్మధుల్లాగా ఉన్నాను కదా నేను అనుకుంటున్నట్టు. అంటే ఇదంతా దేనికి వస్తున్నది అని అంటే వాళ్ళిద్దరి యొక్క శివశక్తి ఆ యుక్తికి వస్తున్నది. అట్లా అనమాట, అది చెబుతున్నాడు, అది వస్తుంది అనమాట. అలా ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే ఏంటంటే రెండో విషయం కూడా చెబుతున్నాడు, సాముద్రిక శాస్త్రం కూడా చెబుతుంటాడు. ఇలా ఉండాలి సాముద్రిక శాస్త్రం ప్రకారంగా, ఇలా అవయవాలు ఇలా ఉండాలి అని కూడా మనకి దీనిలో సుందరకాండలో కూడా వస్తుంది. అట్లా అలా ఉంటే అప్పుడు సుందరుడు లేక సుందరి. కేవలం బంగారు రంగుతోటి ఉన్నారు సుందరుడు అది కాదు. ఈ లెక్క ఒకటి చెప్పాడు సాముద్రిక శాస్త్రం. మీకు కూడా ఇదివరకు ఏదో ఒకటి రెండు లెక్కలు కూడా చెప్పారు. ప్రయత్నం చేశారేమో చేయవాకండి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు. ఎందుకంటే ఒకటి ఉదాహరణ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గొలుచుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గొలుచుకోవాలి. కొలుచుకుంటే 9 వచ్చింది అనుకో, 9 3 పెట్టి భాగాలు ఇచ్చు, 3 వచ్చింది. 3 అంగుళాలు ఉండాలి నాసిక, అది లెక్క. 3 అంగుళాలు లేదనుకో, 2 అంగుళాలే ఉంది అనుకోండి, ఏంటి? ఎందుకంటే ఇది సాముద్రిక శాస్త్రంలో ఉన్నటువంటి. అలానే నాభి ఉంది చూసుకోండి, సెంటర్లో ఉండాలి నాభి. 6 అడుగులు పొడుగున్నాడంటే 3 అడుగులు లెక్క పెట్టి కొలుచుకున్న తర్వాత కరెక్ట్ గా పాయింట్ పెడితే అక్కడ నాభి వస్తుంటుంది. అలానే చేతులు ఎంత ఉండాలి అనేటువంటిది, ఈ మోకాళ్ళు ఉన్నాయి చూశారు, ఆ మోకాళ్ళకి చివర తగులుతూ ఉంటాయి చేతులు. ఇట్లా ఈ విధంగా చూస్తుంటే కొంతమంది ఏళ్ళు ఉంటారని వాళ్ళ చేతులు మోకాళ్ళ దాకా నడువు దాకానే వస్తాయి. వాళ్ళ చేతులు నడువు దాకానే వస్తాయి. చెవులు ఉన్నాయి అనుకోండి, ఎట్లా ఉండాలి అంటే శంకుకర్ణాల వలె ఉండాలి చెవులు. అలా ఉండవు. కొంతమంది చెవులు ఏంటంటే ఆ చెవు తమ్మే ఇదంతా మొత్తం కలిసిపోయి ఉంటుంది, కలిసిపోయి చిన్న చెవులు ఉంటాయి. ముఖం మాత్రం పెద్దది, చెవు మాత్రం చిన్నది. రకరకాలైనటువంటి ఆకారాలతోటి ఉంటుంటారు. కాబట్టి సుందరతనానికి మనకు సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగా కనుక ఉంటే అది సుందర, అది అర్థం. అలా ఉన్నాయి అమ్మవారి యొక్క అవయవాలు, అది అర్థం. అట్లా అది చెబుతున్నాడు. ఇకపోతే తర్వాత 30లో విశేషము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అయ్యవారు కామేశ్వరుడు అనగా శివుడు ఆ వివాహ సమయమునందు కామేశబద్ధ మాంగళ్య, ఆయన ఆ అమ్మవారి యొక్క కంఠానికి మాంగళ్యాన్ని ధారణ చేశారు. మాంగళ్య ధారణం వివాహ సమయంలో అంటారు, మాంగళ్య ధారణం చేశారు. శోభిత ప్రకాశిత కంధర, కంఠము కలిగినటువంటిది. ఇక్కడ సామాన్యంగా ఏమిటనంటే ఈ దేవతలకు కూడా మనకున్న లక్షణాలు తగిలిచ్చారు, మనకున్న లక్షణాలు వాళ్ళకు కూడా తగిలిచ్చారు. ఏమిటనమాట మనకున్నవి? ఆ మంగళసూత్ర ధారణ ఉంది కదా, అదే అమ్మవారికి కూడా తగిలిచ్చారు. ఇట్లా ఎందుకు చెబుతున్నాడు అంటే దీనిలో విశేషం అర్థం తెలుసుకోండి, అది చెబుతున్నాడు. ఈ మాంగళ్య సూత్ర ధారణలో ఈయన చెబుతున్నాడు, కామేశ శివుని చేత బద్ధ కట్టబడిన మాంగళ్య సూత్ర మంగళ సూత్రం చే శోభిత ప్రకాశించిన కంఠము కలది. ఇది ఈ విధంగా సరే ఆయన మంగళసూత్ర ధారణ చేశాడండి. సరే వాళ్ళు దీని గురించి ఇంకా ముందు వెనకల తర్వాత చెప్పుకుందాం. విశేషమైన కంఠానికి చేశాడు ఏమిటనమాట, అది 3 పేటలతోటి ఉన్నది అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఉంది సాముద్రిక శాస్త్రం. కంఠానికి త్రివళ్ళులు అంటే 3 గీతలు. 3 గీతలు గనక ఉంటే అది సాముద్రిక శాస్త్రం ప్రకారంగా సుందరతనం, సౌందర్యానికి లక్షణం ఒకటి. రెండోది ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆ 3 గీతల్ని సంగీత పరంగా చెబుతున్నాడు, సంగీత పరంగా కూడా చెబుతున్నారు అన్నమాట దీనిలో. అనగా స్వరములు ఈ విధంగా ఉన్నాయి అని అర్థం. మనకు స్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విశుద్ధి చక్రంలో నుంచి వస్తున్నాయి. కంఠంలో ఉన్న చక్రం పేరేంటి? విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రంలో 16 అచ్చులు ఉన్నాయి. ఆ ఈకీలు ఉన్నాయి కదా, 16 ఉన్నాయి. 16 అక్కడ ఉన్నాయి, విశుద్ధి చక్రంలో ఉన్నాయి 16 అచ్చులు.
ఈ 16 అచ్చులు అక్కడ ఉన్నాయి, అనగా స్వరాలన్నీ కూడా అక్కడ కూర్చొని ఉన్నాయి, అక్కడ అమ్మవారి యొక్క కంఠంలో ఉన్నాయి అని చెబుతున్నాడు. ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ స్వరాలని ఇప్పుడు స్మరిస్తున్నాం. అనగా అర్థం ఏమిటి? ఆ కంఠంలో ఉన్న స్వరాలు, ఆ 16 స్వరాలు, అలానే షడ్జమ మధ్యమ అని ఒక గాంధార, షడ్జమ మధ్యమ గాంధార, ఒక 3 గ్రామాలు. ఇది కంఠానికి ఉన్నటువంటి ఒక 3 లైన్లు ఉన్నాయి చెప్పావు, అవి. అనగా అమ్మవారి యొక్క కంఠము సంగీత స్వరమైనటువంటిది అని చెబుతున్నాడు. ఆ సంగీత స్వరమైనటువంటి అమ్మవారి కంఠానికి ఈయన గారు మాంగళ్య సూత్ర ధారణ చేశారు అని చెబుతున్నాడు. ఈ విశేషం ఏమిటంటే, ఈ మంగళసూత్ర ధారణ అనేటువంటిది, దీని అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి లౌకిక జగత్తులో కనపడుతున్నటువంటి విశేషము అని అర్థం. అక్కడ మాంగళ్యమును ధారణ చేయటం అని అంటే, అక్కడ 3 రేఖలలో ఉన్నటువంటి ఆ సంగీత సరస్వతిని అక్కడ విశేషంగా అర్చన చేయటం అని అర్థం. అక్కడ సంగీత సరస్వతి ఉన్నది అని తెలుసుకోండి కంఠంలో అని చెబుతున్నారు. అమ్మవారి యొక్క కంఠంలో ఆ మంగళసూత్ర ధారణ, ఇది అర్థం. ఇంకొక విశేషం కూడా ఏంటంటే, మంగళసూత్ర ధారణ గురించి మనకు రామాయణంలో కానీ ఇక మిగిలినటువంటి వాటిల్లో కూడా రకరకాలుగా ఉంటుంటాయి. మంగళసూత్ర ధారణ అనేటువంటిది ఒక చోట ఒక ప్రాంతంలో, ఒక చోట ఒక ప్రాంతంలో రకరకాలుగా ఉంటుంటాయి. కొన్ని చోట్ల అసలు ఉండదు, రకరకాలు. ఇతర దేశాలు ఉన్నాయనుకో అసలు ఉండదు వాళ్ళకి. అట్లా అనమాట. ఇదంతా ఎవరికి? మనకనంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి చింతన, వేద విశేషాలు ఉన్నటువంటిది కాబట్టి మనకు ఉంటుంది. మన యొక్క శరీరం అంతా కూడా సాక్షాత్తుగా పరమాత్మ యొక్క శరీరము, అది మనకు వేదంలో చెబుతున్నటువంటిది. అందువలన ఆ లక్షణాలు మనకుంటే గాని ఇతర దేశాల వాళ్ళకి ఎటువంటి ఆలోచన వాళ్ళకు ఉండవు, కాబట్టి ఉండవు వాళ్ళకి. అందుకనే ఈ వేదాలు కానీ ఇవన్నీ కూడా మనకే గాని వాళ్ళకి లేవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మాకేం లేవండి పుస్తకాలని, మన పుస్తకాలే చదువుకుంటూ మన పుస్తకాల మీదనే వ్యాఖ్యానాలు రాసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. ఆ భగవద్గీతకి ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంది రాశారు. ఇది అసలు నిజంగా ప్రపంచంలో భగవద్గీతకు వచ్చినన్ని వ్యాఖ్యాన గ్రంథాలు ఏ పుస్తకానికి రాలేదు. ఒక ఊరుకు కూడా పట్టదేమో అన్ని పుస్తకాలు వస్తాయి, అట్లా ఉన్నాయి. అన్ని పుస్తకాలు వచ్చినాయి భగవద్గీతకి వ్యాఖ్యానం. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేశారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు రాశారు. అటువంటి విశేషమైన గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత అంటే బ్రహ్మ విద్య. అందుకనే మన చివరిలో కూడా బ్రహ్మ విద్యాయా ఉపనిషత్సు లాస్ట్ లో మన అయిపోయిన తర్వాత చెబుతుంటారు కదా. అంత ఉన్నాయన్నీ మనకే ఉన్నాయి కాబట్టి, మన శరీరం అంతా కూడా పరమాత్మ శరీరం కాబట్టి ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఎంత విశేషమైనటువంటి. అయితే ఈ సందర్భంలో రామాయణంలో చెప్పినటువంటి కళ్యాణం ఎలా ఉంటుందని అంటే, కేవలం చేతితోటి చెయ్యి కలపటం వరకే కానీ మంగళసూత్ర ధారణ లేదు రామాయణ కాలాన్ని. ఆయన జనకరాజు గారు ఏమన్నాడు అని అంటే, రామచంద్రమూర్తి తోటి, ఇయం సీత మమ సుత, ఈమె నా కూతురు సీత, సగధర్మచారిణి తవ అని ఆమె చెయ్యిని ఈయన చేతిలో పెట్టి మీ ఇద్దరికి పాణిగ్రహణం అయిపోయి వెళ్ళారు. అది రామాయణ కాలం. అనగా ఈ మంగళసూత్ర ధారణ అనేటువంటిది ఎల్లకాలం పూర్వం నుంచి వచ్చింది కాదు, ఒక్కొక్క ప్రాంతాన్ని నుంచి వచ్చినటువంటిది, ఆ ప్రాంతాల నుంచి వచ్చింది. కాబట్టి ఈయన చెబుతున్నారంటే దీని ప్రకారంగా ఈ వ్యాసుల వారు చెప్పాడా? ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోతున్నాం. వ్యాసుల వారు ఆ కాలంలో ఉన్నయ్యా, మరి ఎలా చెప్పాడు? కాబట్టి వ్యాసుల వారు రాశారా? ఇది మీకు చాలా దూరం తీసుకుపోతున్నాయి. ఇప్పుడు అక్కడ దూరం తీసుకెళ్ళి వదిలేస్తాం మిమ్మల్ని. వ్యాసుల వారు చెప్పాడా? ఇదేంటండి ఇట్లా ఉంది? మరి పురాణాలు వ్యాసుల వారు చెప్పారు కదా. దేనిలోది? ఇది బ్రహ్మాండ పురాణంలోది. మరి వ్యాసుల వారు రాసింది మరి 18 పురాణాలు రాశారు కదా. మరి వ్యాసుల వారు రాశారు కాబట్టి అప్పుడు ఉందన్నమాట.
అని అనుకుంటాం. మనం అనుకుంటాం అనమాట. అసలు రాసింది పురాణాలు రాసింది వ్యాసుల వారు రాశారా అంటే ఎక్కడ తెలుస్తుందంటే నీకు సంస్కృత భాషా సాహిత్య చరిత్రలు చదువుకుంటుంటే అనేక విశేషాలు నీకు తెలుస్తాయి. చాలా విచిత్రమైనటువంటి గొప్ప గొప్ప విశేషాలు బయటకు వస్తాయి. పురాణాలు ఆ వ్యాసుల వారు రాయలేదు. ఒకవేళ ఏమైనా రాశాడు అని అనుకుంటే ఏదో పురాణ కథలు ఒకటో రెండో శిష్యులకి చెప్పాడు. తర్వాత అంత కల్పనతో వచ్చింది. మీకు ఒక ఉదాహరణగా చెబుతా. అగ్ని పురాణం అని ఉన్నది. అగ్ని పురాణం అనేటువంటిది 13వ శతాబ్దం దాకా పెరుగుతూనే వచ్చింది. అగ్ని పురాణం అనే పుస్తకాన్ని పట్టుకుంటే ఆ కాలంలో విద్యార్థి, ఇప్పుడు మనకి విద్యార్థి స్కూల్కి వెళ్తుంటే అరే లెక్కల టెస్టు, సైన్స్ టెస్టు, సోషల్ టెస్టు అని పెట్టుకున్నావా సంచిలో అంటే ఈయన చెబుతారు. ఇవన్నీ ఉన్నాయి దానిలో. దేనిలో? అగ్ని పురాణంలో. ఏమిటి అన్ని అగ్ని పురాణం మీరు ఎవరన్నా ఎప్పుడన్నా చూస్తే అది మీకే తెలుస్తుంది. అప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. సరే ఈ పురాణం ఇట్లా ఉన్నది. మిగిలిన పురాణాలు ఇవన్నీ ఏమిటనమాట, అనేకమైనటువంటి కథలు అనేటువంటివన్నీ కూడా జోడించి మహర్షులు దానిలో చేర్చి రాశారు. ఇవన్నీ వ్యాసుల వారికి చెప్పేశారు. ఇంకొక విశేషం కూడా చెబుతాం మీకు. వ్యాసుల వారు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. బాదరాయణుడు అనేటువంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళందరూ వ్యాసుల వారే బాదరాయణులు అనుకుంటారండి అంటారు. బ్రహ్మసూత్ర భాష్యాలు రాసింది బాదరాయణుడు. మీకు భగవద్గీత బాగా కంఠస్థం వచ్చు కదా. ఒక చోట బ్రహ్మసూత్ర భాష్యం వచ్చింది. బ్రహ్మసూత్ర బలైశ్చైవా. ఎవరు చదువుతున్నారు బ్రహ్మసూత్ర బల? అసలు ఇది ఎవరు చదువుతున్నారు? అసలు ఇది భగవద్గీత కృష్ణుడు చెబుతున్నాడు కదా. కృష్ణుడు చెబుతున్న బ్రహ్మసూత్రాలలో చెబుతున్నాడు ఆయన. బ్రహ్మసూత్రాలలో అంటే అర్థం ఏమిటి? వ్యాసులు గారు అప్పుడే రాసి కూర్చున్నాడా? వ్యాసుల వారు అప్పటికే బ్రహ్మసూత్రాలు 555 రాసి కూర్చున్నాడు ఆయన. ఓ ప్రశ్న వేస్తుంటే దాని ప్రకారంగా ఏం వస్తుందని అంటే సందేహాలు వస్తాయి. చివరికి ఏమిటో తెలిసిన సమాధానం 700 శ్లోకాలు చెబుతున్నాడు ఆయన. ఎవరు? ఈ కృష్ణుడు. ఎవరికి? అర్జునుడికి 700 శ్లోకాలు. ఇటీవల మీకు తెలియదు, ఈ విషయం తెలుసో తెలియదు, మీకు కూడా చెబుతాయి భగవద్గీత గురించి. అసలు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో పెద్ద పరిశోధన జరిగింది. పరిశోధన జరిగితే దానిలో 754 శ్లోకాలు ఉన్నాయి అని. నాకు కూడా అది జరిగిన తర్వాత, ఆ పరిశోధన జరిగిన తర్వాత ఎంఏ చదువుకునేటప్పుడు పరిశోధనలో వెళితే బాగా తీవ్రంగా ఎక్కడ అనుమానం వేస్తుందని అంటే 11వ అధ్యాయంలో అనుమానం వేస్తుంది. ఇది మీకు చెబుతున్న విషయాలు మీకు సామాన్యంగా ఇంకెవరో చెప్పరు కూడా, వాళ్ళకు కూడా తెలియదు. 11వ అధ్యాయంలో సందేహం వేస్తుంది. ఏమిటి ఇక్కడ ఇంకా ఉంటాయి ఏ శ్లోకాలు అని అనిపిస్తుంది. మొట్టమొదటి 754 శ్లోకాలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చిక్కినాయి. ఇంకొక దానిలో 710, ఇంకొక దానిలో 701 అట్లా చిక్కినాయి. అయితే 701 చిక్కితే 701ని మన శంకరుల వారు ఏం చేశారు? ఒకటిని కూడా తొలగించేశారు. ఆ 1 13వ అధ్యాయంలో మొట్టమొదటి ఉంటుంది. దాంతో కలుపుకుంటే 701 అవుతుంది. తొలగించారు. ఇక్కడ ఏమిటంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆయన ఈ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలు అప్పచెబుతూ కూర్చున్నాడా, పారాయణ చేస్తున్నాడా అర్జునుడి ముందు అని అనిపిస్తుందా? చాలా మంది కొంతమంది ప్రశ్నలు వేస్తారు. ఏమంటే శ్లోకాలు అప్పచెబుతున్నాడు ఆయనకి? ఏమి చెప్పటల్లా ఆయన, ఏం చెప్పదా. మరి అట్టయితే శ్లోకాలు అప్పచెబుతూ కూర్చుంటే యుద్ధభూమి కదా. యుద్ధభూమిలో అటువైపున ఉన్నారు, ఇటువైపున ఉన్నారు. కౌరవుల వైపున ఉన్నారు, ఇటువైపున ఉన్నారు. యుద్ధం మొదలగాలేదు. యుద్ధం ఎవరి మీదకి వచ్చారు? ఇది ప్రశ్న. అంటే ఎవరి మీదకి? పాండవులు కౌరవుల మీదకి వచ్చారు. యుద్ధానికి పాండవులు వచ్చారు. కాబట్టి పాండవులు బాణం వేస్తే యుద్ధం స్టార్ట్. పాండవులు బాణం వేయాలంటే పాండవులలో ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడు బాణం వేస్తే అప్పుడు యుద్ధం స్టార్ట్.
సూర్యుడు వచ్చాడు ఇప్పుడు వచ్చి కూడా గంట సేపు అయిందంటే సూర్యుడు వచ్చి కూడా, కానీ ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు. ఏం జరుగుతున్నది అని అంటే, అక్కడ రథం మీద ఆ శ్రీకృష్ణుడు ఏదో మాట్లాడుతున్నాడు అర్జునుడితోటి. అర్జునుడు నమస్కారం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏదో సంభాషణలు చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఈయనకేదో సందేహాలు వచ్చుంటాయి, అవేవో చెప్తున్నాడు ఆయన అని ఒక అరగంట సేపు వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎవరు? కౌరవులు, ఇటు పాండవులు. పాండవుల్లో ధర్మరాజు చూస్తున్నాడు. ఓరే వీడిని పెట్టుకోని కదా నేను యుద్ధం పెట్టుకున్నాను, వీడేమో ఆ కృష్ణుడితోటి ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు, వీడు ఈ యుద్ధం కాస్త ఏమైపోతుందో ఏమోనని ఆయన అనుకుంటున్నాడు. అటువైపు భీష్ముడు చూసేమో ఏంటో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకోవటం ఏంటయ్యా బాబు యుద్ధానికి వచ్చి? దూరానికి ఏంటంటే ఈయన నమస్కారం, ఆయన ఉపన్యాసం. ఇది మొత్తం మీద శబ్దాలు మాత్రం వినపట్టాల, అది విశేషం, అదే గొప్ప విశేషం. శబ్దం మాత్రం ఎవరికి వినపట్టలేదు. శబ్దం వినపడుతున్నది ఇద్దరికే. ఆ శబ్దం ఆ ఎవరు ఒకడు సంజయుడు ఒకడు, ఆ పైన రథటెక్కం మీద కూర్చున్నాడు ఆంజనేయ స్వామి ఒకడు. వీళ్ళిద్దరే వింటున్నది. భగవద్గీత విన్నది వీళ్ళిద్దరే. సంజయుడు మాత్రం మొత్తం వింటూనే ఉన్నాడు. ఇదంతా ఏంటి? ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఈ ఉపన్యాసం మొత్తాన్ని ఛందస్సు రూపంలో వ్యాసుల వారు పెట్టేశాడు. ఇప్పుడు మనం రామాయణ కథ ఉంది అనుకోండి, కథ వచనంలో మనం చెప్పుకుంటాము. కవి గారు ఏం చేస్తాడు? పద్యాలు పెట్టేస్తాడు. అలా శ్లోకాలలో పెట్టేశాడు. శ్లోకంలో పెట్టేటువంటి ఛందస్సులో పెట్టేశాడు. ఛందస్సులో పెట్టాడు కాబట్టి ఏది భగవద్గీతని ఈ రోజు వరకు ఇంకా ముందు తరాలకు కూడా ఎల్లప్పుడూ నశించనటువంటి బ్రహ్మ విద్య అది ఛందస్సులో ఉంటేనే. అందుకని వేదాలు ఛందస్సులో ఉన్నాయి కాబట్టి అప్పుడెప్పుడో రాముడు చదువుకున్నటువంటి ఋగ్వేదం ఇప్పుడు కూడా చదువుతున్నారు. అది ఛందస్సు యొక్క గొప్ప విశేషం అన్నమాట. అందుకని ఆ ఛందస్సులో తర్వాత పెట్టారు. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే, కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది అంటే తర్వాత వచ్చాయి. అయితే వచ్చిన వాటన్నిటిని కూడా ఆ వ్యాసుల వారికి పెట్టేసేసారు. ఆ వ్యాసుల వారి 18 పురాణాలు సరే రాశాడండి. మళ్ళీ 18 ఉప పురాణాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా వ్యాసుల వారే. ఏం వచ్చే మనకు నష్టమేం లేదు. వ్యాసుల వారంటే మహర్షి కాబట్టి నా రాశాడు అనుకుందాం. ఇప్పుడు వచ్చే నష్టమేం దాని గురించి. ఏంటంటే మనం నిజానికి కూడా చూస్తుంటే అది ఏమనిపిస్తుంది అంటే, అప్పుడున్నటువంటి కాల పరిస్థితులు ఉన్నాయా అంటే కాదు. ఇవేమిటి ఆధునికమైన అప్పుడు కాలంలో ఉండేటువంటి ఈ నామములు వచ్చినటువంటివి అనమాట. ఆ మహర్షి ఏ మహర్షి దీనిలో బ్రహ్మాండ పురాణంలో చేర్చేసేసాడండి. ఎందుకంటే మీకు ఒక పెద్ద సందేహం కూడా ఇంకొకటి కూడా అవుతాయి ఈ సందర్భంలో. రామాయణము యుద్ధకాండలో ఆదిత్య హృదయం వస్తుంది. నేను కూడా రాసేటప్పుడు నాకు ఆ సందేహం వచ్చింది. ఆదిత్య హృదయం వస్తుంది. అగస్త్యుడు వచ్చి ఆ రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. నువ్వు ఆదిత్య హృదయం ఒకసారి చదవయ్యా, నువ్వు శత్రువుని జయిస్తావు అని చెప్పాడు. చేతి సరే జరిగింది దాని తర్వాత సంగతి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అసలు రాముడు అంతటి వాడు ఇప్పుడు ఆయన దగ్గరికి అవసరం లేదు. ఆదిత్య హృదయం ఆయనకి పఠించాల్సిన అవసరాలు లేదు, ఏమీ లేదు. బ్రహ్మాండంగా మాతలి రథం ఉంది, బ్రహ్మాండంగా ఆయన దగ్గర అస్త్రాలు ఉన్నాయి, అన్నీ. అది ఎలా కనపడుతుంటుందంటే, ఏది దీనిలో యుద్ధకాండలో ఒక అతికిచ్చినట్టుగానే కనపడుతుంటుంది. జాగ్రత్తగా కనపడుతుంది, తెలుస్తుంది. అనగా సూర్య స్తవం మహాకవి ఎవరో రాశారు, తీసుకొచ్చి దాన్ని అతికిచ్చారు. అయితే దాని గురించి మనం ఏం చెబుతామని అంటే, మనం దాన్ని విమర్శ చేయం. ఎందుకంటే అది కూడా పరమాత్మ తత్వం కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆ వాల్మీకి రాయలేదయ్యా అన్నాము, నీకన్నా వచ్చిందా? రాశాడు, ఏమిటి రాశాడనండి కాస్త గౌరవమే కదా. అందుకని ఇటువంటి సందేహాలు ఈ పురాణాలు వీటిల్లో చాలా వస్తాయి. కాబట్టి వాటిని సందేహాలను ఏం చేయాలంటే పక్కన పెట్టేసేసి మనకు కావాల్సినటువంటి అరటిపండు పండు కావాలి, తొక్కెందుకు? తొక్కతోటి కూడా ఎందుకు? తొక్క కూడా జేబులో వేసుకుంటావు కానీ తొక్క అవతల వారేరా. మరి ఇటువంటి సందేహాలు సంస్కృత భాషలో చాలా వస్తాయి, రామాయణంలో చాలా వస్తాయి. ఇట్లా అలానే మీకు 11వ అధ్యాయము
భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఒక చోట ఛందస్సుకు అందనటువంటి ఒక ఛందస్సు వేస్తాడు. నేను ఒకసారి అడిగా, ఏమిటంటే ఛందస్సుకు అందకుండా ఉన్నదే ఒక చోట అని అడిగాను. ఎవరినో తెలుసు, మహానుభావుడు కందాడి రామానుజాచార్యులు గారు. 12 సంవత్సరాల క్రితం నేను భగవద్గీత ఏదంటే గీతామృతం రాసినప్పుడు అడిగా, ఏమిటండి ఇది చిక్కటం లేదే, దీని యొక్క ఛందస్సు చిక్కటం లేదే అంటే, అయ్యా వ్యాసుల వారు చిక్కడయ్యా, అసలు ఆయన మనకు అర్థం కాదు తొందరగా, అలా ఉంటుంది ఒక్కో చోట. అట్లనే ఒక చోట విష్ణు సహస్రనామంలో ఒక అక్షరం ఎక్కువ వేస్తాడు. మీకు అది తెలుసో తెలీదు, చోట అక్షరం ఎక్కువ వేసేస్తాడు. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఆ శాస్త్రానికి సంబంధించిన దీర్ఘాలన్నీ లోతైనటువంటి తెలుసుకుంటేనే అర్థమవుతుంటాయి. కాబట్టి అంత విశేషాలతో ఉంటాయి. కాబట్టి వాటన్నిటి కూడా ఒకసారి నమస్కారం చేసేసి మనకు కావాల్సింది పట్టుకోవటమే. కానీ ఈ విశేషాలు ఏంటంటే సంస్కృతంలో లోపలికి దిగుతుంటుంటే తెలుస్తుంటాయి. పూరుష అనేది కూడా ఒకటి కదండి. పూరుష అనేది కూడా ఛందస్సు కోసం వేసినట్టుగా కనుక పురుష అనకుండా పూరుష అంటే పూరుష అనే ఓకే 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 పురుష శబ్దానికి సంబంధించినటువంటి ఒక చోట వస్తుంది ఛందస్సు కోసం వేసినట్టుగా వస్తుంది. ఛందస్సులో కొంచెం చోట మారుస్తుంటారు, ప్రత్యయాలు చేసి చేస్తుంటారు. అట్లా ఈ విధంగా చెబుతూ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, 4 భుజాలు చెబుతున్నాడు ఇక్కడ, అభయము చెబుతున్నాడు. గొప్ప విశేషమైనటువంటిది అమ్మవారి యొక్క చేతులకి, 4 చేతులకి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, కేయూరాలు అంగదాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా విశేషంగా అలంకారయుక్తంతో కూడా సగుణ బ్రహ్మము చాలా చక్కగా కనబడుతూ ఉన్నది అని చెబుతున్నారు. 4 భుజాలకి ఇవన్నీ ఉన్నాయని. అంగదములు అంటే ఆభరణాలు, కేయూరాలు ఇవి ఉన్నాయి అనేటువంటి 4 భుజాలకి ఉన్నాయని. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ 4 భుజాలు అనేటువంటి ఒక విషయం చెప్పి వాళ్ళతో చెప్తారు. ఏంటంటే అమ్మవారి యొక్క 4 భుజాలు, దీనిలో ఆంతరింగికం ఏమిటంటే, ఈ 4 భుజాల గురించి బ్రహ్మదేవుడు ముందు పుట్టాడు. అందులో నారాయణ ఉపనిషత్తులో కూడా చూసుకోండి, నారాయణాత్ బ్రహ్మోజాయతే, బ్రహ్మదేవుడు ముందు పుట్టాడు. ఆ తర్వాత వరుసగా పుట్టాడు. బ్రహ్మదేవుడు విష్ణువు పుట్టాడు, విష్ణువుతో రుద్రుడు పుట్టాడు. కాబట్టి పెద్దవాడు ఎవరు? బ్రహ్మదేవుడు. రెండోవాడు, మూడవ చిన్నవాడు ఎవరు? రుద్రుడు, వీడు. ఇప్పుడు ఏమైంది దీనిలో, ఈ బ్రహ్మదేవుడికి రజోగుణం పోయింది. ఈయన ఏమంటాడు, అరే మీరిద్దరు నాకు తమ్ముడు రా, కాబట్టి మీరిద్దరు నాకు నమస్కారం చేయాలి రోజు అనేటప్పటికి చిన్నవాడు ఉన్నాడే రుద్రుడు, అది రుద్రుడు అంటే వాడి కోపం, అసలు మాట్లాడితే కోపం అసలు వాడి. ముగ్గురు సమానమే, అమ్మకు ముగ్గురు సమానం. నీకు నమస్కారం అమ్మకు చేస్తాం కానీ నీకు నమస్కారం చేస్తాం అంటున్నాడు. అదేం కుదరదా, చేయాల్సిందేనో అని బ్రహ్మదేవుడు అంటాడు. రుద్రుడు కోపం వచ్చింది. నీ సంగతి ఇట్లా ఉందానని, అప్పటిదాకా బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉన్నాయి. నీ సంగతి ఇట్లా ఉందేనని ఒక తలకాయని గోటితోటి గిల్లి అవతల పారేశాడు. అయ్యో చచ్చానరా ఇంకేమిరా గిల్లి పారేసావురా, నువ్వు చిన్నవాడు రావు, లేకపోతే నువ్వు ఏ నోరైతే అంటున్నదో, నీకు 5 తలకాయలు ఉన్నాయి, 5 తలకాయలు ఒక నోరు అంటున్నది, నన్ను అన్నట్టు ఆ తలకాయ గిల్లి ఎవరో పడేశాడు ఈ రుద్రుడు. వెంటనే బ్రహ్మదేవుడు గారు తల్లిని, అమ్మ వీడు చిన్నవాడు నన్ను చంపేస్తున్నాడు, వీడు తండ్రి చిన్నవాడు వీడు చంపేస్తున్నాడు, రక్షించమని అనేటప్పటికి అమ్మవారు తన 4 చేతులతో పైకి ఇలాని, అస్తు నీకు ఆశీర్వచనము అన్నది. నీ 4 తలకాయలకి, నీ 4 తలకాయలని ఇంకా ఛేదించడు వాడు అని అన్నది. దాంతో చతుర్ముఖుడు అయిపోయినాడు. ఈ అమ్మవారి 4 చేతులు చతుర్ముఖుడు అయిపోయింది, అనగా 4 వేదాలు అని అర్థం. ఈ 4 నోళ్ళలోంచి 4 వేదాలు చదువుతూ కూర్చున్నాడు ఆయన. ఇది ఏంటి? అమ్మవారి యొక్క అనుగ్రహము. ఆయన 4 తలకాయలు అమ్మవారి యొక్క అనుగ్రహము అనగా అర్థం ఏమిటి? ఈ 4 చేతులు 4 వేదాలు,
4 చేతులు 4 వేదాలు అని కథ అల్లి పురాణ కథ అల్లి ఈ విధంగా చెప్తారు. దీనిలో ఒక ధర్మం అంటూ ప్రతి దానిలోనూ చెబుతుంటారు. ధర్మం అనేది మళ్ళీ చెబుతుంటుంటారు. ఏమిటంటే ధర్మము, పెద్దవాడు చిన్నవాడిని తన కొడుకు మాదిరిగా ప్రేమగా చూసుకోవాలి కానీ ఇది అక్కడ ఆ పని ఇలా ఎవరు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు, పైగా దాష్టికం చేస్తున్నాడు చిన్నవాడి మీద. అది తప్పు, అది చెప్పటం. అది ఒక ధర్మాన్ని చెబుతూ ఉంటుంటారు అనమాట. పెద్దవాడేంటి, చిన్నవాడికి తండ్రి. అదేనమాట. ఆ ఒక ధర్మాన్ని చెప్పడానికి ఈ పురాణ కథని ఇలా తిప్పి దానిలో ఒక ఆధ్యాత్మిక చింతన పెట్టేస్తారు. అట్లా అనమాట. ఈ విధంగా ఉంటాయి అట్లా. కాబట్టి రేపు మరలా యథావిధి మళ్ళీ చేద్దాం. శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति. शुभम भूयात्.